ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పూజారి గారు, చెప్పండమ్మా. ఈ మధ్యకాలంలో నేను, నా భర్త, నా కూతురు అనుకుని కష్టాలను చూడాల్సొచ్చింది. అలాగే నా భర్త ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇంటి పరిస్థితులు ఏమాత్రం బాగలేవు. నాకు నా భర్తకి మధ్య ఎటువంటి దూరం రాకుండా మా పేరున అర్చన చేయండి. అమ్మా, గోత్రనామాలు చెప్పండి. పైడిపాల గోత్రం, శ్రీకర్, అవని, అక్షయ. మాకంతా మంచి జరగాలని ఎన్నిసార్లు కోరుకుంటున్నా ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటువంటి కష్టాలను గట్టెక్కడానికి ఏదైనా పూజ ఉంటే సూచించండి, చేసుకుని వెళ్తాను. అర్చన అయిన తర్వాత అక్కడ ఉన్న అమ్మవారి ముందు 11 ప్రదక్షిణాలు చేయమ్మా. అంతా మంచే జరుగుతుంది. సరే పూజారి గారు. పైడిపాల గోత్రోద్భవస్య శ్రీకర్ నామదేశ్య అవనీ నామదేశ్య అక్షయ నామదేశ్య. నా భర్త మనసులో ఏదో అలజడున్నట్టు నాకు అనిపిస్తుంది. నాతో చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా నాకు అనిపిస్తుంది. నా భర్తకు ఎటువంటి సమస్యలున్నా అవి తొలగిపోవాలి. మా ఇద్దరి మధ్య ఎటువంటి దూరం రాకూడదు. నువ్వే కాపాడాలి. అవని, అవని, ఇందాకే కదా ఆఫీస్కి బయలుదేరావు, ఇంతలోనే వచ్చేసావేంటి? ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి మర్చిపోయాను, అందుకే రావాల్సి వచ్చింది. అవని, 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 అవని ఎక్కడుంది? అవని అత్త ఇంట్లో లేదంకుల్. ఇందాక ఆటోలో బయటకెళ్ళడం నేను చూశాను. ఓ, మేబీ మార్కెట్కి వెళ్ళుంటుంది. మార్కెట్కి అయితే మా ఆయన్ని పంపిస్తుంది కదరా. ఎక్కడికి వెళ్ళిందో, ఏ వెలగబట్టడానికి వెళ్ళిందో. అక్క, ఎందుకు అరుస్తా? అక్క ఇప్పుడు అనుకోవడానికి మాట ఏమందని? బాబూ, కృష్ణబాబు, వెతుక్కోవాలే గాని మీ అక్క మాటల్లో, నీ పెళ్ళాం మాటల్లో బోలెడన్ని నిగూఢార్థాలు దొరుకుతాయి. మీ ఆవిడెక్కడికైనా వెళ్తే ఇది వరకట్లా కనీసం నాతో అయినా చెప్పి వెళ్తుందా ఏంటి? రే, అవని వస్తుందిలే గాని నువ్వు ఆఫీస్కి బయలుదేరు. ఆవిడ గారు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు అయిపోయింది. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. ఇందాక అవని సత్యతో ఫోన్ మాట్లాడడం మేం విన్నాం. ఆ తర్వాతే బయటికి వెళ్ళిపోయింది. సత్య అంకుల్తో ఫోన్ మాట్లాడడంలో తప్పేముంది? రేయ్, అవసరమా ఈ టాపిక్? నీకు అవసరమా? చిన్న అవకాశం దొరికితే చాలు నిందలు వేయడానికి రెడీగా ఉంటారు. ప్రతిసారి అవని విషయంలో ఇలా మాట్లాడటం అలవాటైపోయింది మీకు. ఏదో ముఖ్యమైన పనుండి బయటికి వెళ్ళుంటుంది. శ్రీకర్, ఆఫీస్కు వెళ్తూ మూడు పాడు చేసుకోవటం ఎందుకు? బయలుదేరు. అంత ముఖ్యమైన పనులు అవనికి ఏముంటాయో? ఓహో, సత్యతో షికార్లకు వెళ్ళిందేమో. ఇప్పుడే ఫోన్ చేస్తాను, ఉండండి. చెప్పు బావా. ఎక్కడున్నావు? గుళ్ళో ఉన్నాను బావా. సడన్ గా గుడేంటి? మన పేరున గుడిలో ప్రత్యేక పూజలు చేయిస్తున్నాను. నువ్వు కేసు నుంచి బయటపడితే గుడికొస్తానని మొక్కుకున్నాను. నిన్నటి నుంచి నువ్వు కాస్త కలవరంగా కనబడుతున్నావు కదా. నీ మనసు ప్రశాంతంగా ఉండాలని, అలాగే మన మీద నరదిష్టి ఎక్కువైంది కదా, ఆ దిష్టి పోవాలని పూజలు చేసుకుంటున్నాను.
అవును, ఇందాకే ఆఫీస్కి వెళ్ళావు కదా, అంతలోనే కాల్ చేసావేంటి? గుర్తొచ్చానా? అర్జెంట్ ఫైల్ ఒకటి ఇంట్లో మర్చిపోయాను, అందుకే ఇంటికి వచ్చాను. ఫైల్ తీసుకున్నాను, నువ్వు కనిపించకపోయేసరికి ఫోన్ చేశాను. నాకు ఫోన్ చేసుంటే నేనే తీసుకొచ్చిండేదాన్ని కదా. నువ్వెందుకు వెళ్ళావు బావా? పర్లేదు లేవని, నేను బయలుదేరతాను. సరే బావా, నేను పూజ అయిన తర్వాత ఇంటికి బయలుదేరతాను. సరే. అందరికీ వినిపించింది కదా? నిజమేంటో తెలుసుకోకుండా నా భార్య గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మానేయండి. ఇంకొకసారి ఎవ్వరైనా సరే నా భార్య గురించి తప్పుడు కూతలు కుయ్యకండి, సంస్కారహీనంగా మాట్లాడకండి. అమ్మ మాటలు చేదు, పెళ్ళాం మాటలు తీయనైపోయాయి. గుడిలో ఉన్నాను అంటే గుడ్డిగా నమ్ముతున్నాడు. ఫోన్లో చెప్పినవన్నీ నిజమైపోతాయా ఏంటి? పెళ్ళాం చెప్పిన దాంట్లో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో కళ్ళారా చూస్తే గాని అర్థం కాదు వీడికి. ఇంకాపండి అందరూ, వాడి మనసు పాడు చేయకండి. వాడిని ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళమండి. దేవతలాంటి నా భార్యని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. చిచి. అవని, సత్య, దేవుడికి ఏం మొక్కుకున్నావు? పాపం ఆయన్ని పొద్దు పొద్దున్నే అందరూ మొక్కి మొక్కి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటారు. ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసేంత గొంతెమ్మ కోరికలు నేనేం కోరన్లే. దేవుడే దిగొచ్చి ఏం వరం కావాలో కోరుకో అని అడిగినా నువ్వు ఆ వరాలను ఉపయోగించుకోవని నాకు తెలుసు. నా కుటుంబం బావుండాలి, అందులో నేను, నా భర్త, నా కూతురు ఉండాలి. అదే నా కోరిక. నిన్న ఫంక్షన్ అయిపోయిన తర్వాత నా బావ ఎందుకో ఎమోషనల్ అయ్యాడు. నేను అడిగితే పొంతనలేని సమాధానం చెప్పాడు. అందుకే నా బావ మనసులో ఎటువంటి అలజడున్నా బయటికి పోయేలా చూడు దేవుడా అని కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్. మీరిద్దరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. మీ వలన కుటుంబం సంతోషంగా ఉండాలి. ఇంటికేనా? అవును. నేను అదే రూట్లో వెళ్తున్నాను, డ్రాప్ చేస్తానురా. పర్లేదు, నేను వెళ్తానులే. ఎందుకు మొహమాటం? రా. నువ్వేదో పని మీద వెళ్తున్నావు కదా. నో ప్రాబ్లం మేడం, నిన్ను డ్రాప్ చేశాకే వెళ్తాను. అవును, ప్లీజ్ కూర్చో.